ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఎన్నడూ కని విని ఎరుగని విధంగా 2024లో ఏకంగా చాలా ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగాయి. అందులో ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ కలిపి ఉన్నాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 7 ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగాయి. ప్రజలు ఎయిర్ జర్నీ చేయాలంటే ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే డే బై డే ఫ్లైట్ యాక్సిడెంట్ న్యూస్లు బయటికి వస్తూనే ఉన్నాయి. అందులో డిసెంబర్ 29న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు రావాల్సిందే. మొదట డిసెంబర్ 29న జరిగిన ఎయిర్ యాక్సిడెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2024 డిసెంబర్ 29న థాయిలాండ్ నుంచి 175 మంది ప్రయాణికులతో బయలుదేరిన బేజు సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో మువాన్ ఎయిర్పోర్ట్ సేఫ్టీ వాల్ని ఢీకొని ఈ ప్లేన్ క్రాష్ అయింది. అయితే ఈ ప్లేన్లో దాదాపుగా 175 మంది ప్రయాణికులు అండ్ 6 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 2 ప్రాణాలతో బయటపడగా మొత్తం 179 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే థాయిలాండ్ నుంచి మువాన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 300 కిలోమీటర్లు. బేజు ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ 737-800 విమానం దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడానికి కొన్ని నిమిషాల ముందు ఈ విమానం ఇంజన్ లోకి ఒక పక్షి దూసుకుపోయింది. ఇంజన్ ఫెయిల్ అవ్వడంతో ల్యాండింగ్ సిస్టమ్ ఓపెన్ అవ్వలేదు. దానికి ముందే ఏటీసీ నుంచి పైలట్లకు బర్డ్ స్ట్రైక్ వార్నింగ్ వచ్చింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్లు విమానాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. విమానం ఒక సైడ్ నుంచి మరో సైడ్ కి ఒరిగిపోయింది. ఎయిర్పోర్ట్ సేఫ్టీ వాల్ని ఢీకొని క్షణాల్లో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 181 మందిలో 179 మంది ప్రాణాలు వదిలేశారు. అయితే ఈ బేజు ఎయిర్లైన్స్ సంస్థ ఆసియాలోని అనేక దేశాలకు విమాన సేవలు అందిస్తుంది. ఈ సంస్థ 2005లో ప్రారంభమైంది. ఈ సంస్థకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఘోరంగా ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. అయితే 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం 15 విమాన యాక్సిడెంట్లు జరిగాయి. అవి ఎలా జరిగాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా చివరి దాకా చూసేయండి. అస్సలు లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. 2024 జనవరి 2న టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్వేపై జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఒక చిన్న కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. అందులో ఉన్న 6 మందిలో 5 చనిపోయారు. అయితే జేఏఎల్ విమానంలో ఉన్న మొత్తం 379 మంది సేఫ్ అయిపోయారు. 2024 జనవరి 23వ తేదీన కెనడాలోని మైనర్ టెంపుల్ కార్మికులతో వెళుతున్న నార్త్ వెస్టర్న్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోవడంతో 6 మంది చనిపోయారు. 2024 మే 19వ తేదీన యుఎస్ తయారు చేసిన బెల్ 212 హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీంతో సహా 6 మంది ప్రయాణిస్తున్నారు. అజర్ బైజాన్ సరిహద్దుకు సమీపంలోని పర్వత భూభాగ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయి 7 చనిపోయారు. 2024 జూన్ 10వ తేదీన మలావి వైస్ ప్రెసిడెంట్ సలోన్ అండ్ మాజీ ప్రథమ మహిళ శానిడిల్ డిజింబెరితో కలిసి మరో 9 మందితో లిలాంగ్వే నుండి మాజుకి ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడంతో 10 మంది చనిపోయారు. 2024 జూలై 4న నేపాల్లోని సౌర ఎయిర్లైన్స్ కు చెందిన CRJ-200 అనే విమానంలో దాదాపుగా 19 మంది ప్రయాణిస్తున్నారు. ఈ విమానం కాఠ్మాండు నుండి ఖోఖరా విమానాశ్రయంలోకి టేకాఫ్ అవుతుండగా ఇంజిన్ ఫెయిల్ అయ్యి మంటలు చెలరేగాయి. ఒక కెప్టెన్ తప్పించుకోగా మిగతా 18 మంది ప్రాణాలు వదిలేశారు. 2024 ఆగస్టు 11వ తేదీన విపాస్ 2283-ATR-72 అనబడే ఈ విమానం కాస్క్వలే నుండి సావోపాల్కి 62 మందితో వెళుతుండగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల విన్హెడో పట్టణ పరిధిలో కుప్పకూలింది. 62 మంది అక్కడికక్కడికే చనిపోయారు. 2024 ఆగస్టు 23వ తేదీన థాయిలాండ్ చార్టర్ ఫ్లైట్ TFT-209 అనబడే ఈ చార్టర్డ్ ఫ్లైట్ లో 9 మంది ప్రయాణిస్తున్నారు. ఇది బ్యాంకాక్ ఆగ్నేయ 100 కిలోమీటర్ల దూరంలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూలిపోయి అందరూ చనిపోయారు. 2024 డిసెంబర్ 17న BD-100-1A10 ఛాలెంజర్ 300 అనే ఈ విమానం సాంకేతిక లోపం ఏర్పడడం వల్ల రన్వే నుంచి రూట్ తప్పి చుట్టూ ఉన్న కంచెను ఢీకొట్టి అవతల చెట్లను ఢీకొట్టి మంటలు చిక్కుకొని 2 పైలట్లు చనిపోయారు. ఇదే రోజు 2024 డిసెంబర్ 17న హవాయి క్రాస్ ల్యాండ్ లో 2 పైలట్లు చనిపోయారు. హవాయిలోని లోనోలో డెనియల్ కే ఇనోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో కమకా ఎయిర్ LLC నిర్వహిస్తున్న సెన్సా 208 గ్రాండ్ కార్వన్ కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 2024 డిసెంబర్ 20 రోజున సడన్ గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో క్రాష్ అయ్యి 2 పైలట్లు చనిపోయారు. మొదట ఈ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సింగ్ కేసులో ఉండేది. శిథిలాలు కనపడ్డ తరువాత విషయం ఏంటో అర్థమైంది. అండ్ సాంకేతిక లోపం వల్ల కూలిపోయిందా లేదా వేరే ఇతర కారణాల వల్ల జరిగిందనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. 2024 డిసెంబర్ 22న న్యూ గినియాలోని
నార్త్ కోస్ట్ ఏవియేషన్ నిర్వహిస్తున్న బ్రిటన్ నార్మల్ ద్వీప విమానం మొరోబో ఫ్రాన్స్లోని 5 మందితో ప్రయాణిస్తున్న BN-2B-26 అనే ఎయిర్ క్రాఫ్ట్ 5 మందితో వాసు విమానాశ్రయం నుండి లేనెట్జాబ్ నగరానికి ప్రయాణిస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ మారుమూల ప్రాంతంలో కూలిపోయి 5 మంది చనిపోయారు. అదే రోజు 2024 డిసెంబర్ 22వ తేదీన బ్రెజిల్ కు చెందిన ఒక ప్రైవేట్ విమానంలో 10 మంది దాకా మరణించారు. బ్రెజిల్ కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ అండ్ ఆయన భార్య, వారి కుమార్తెలతో సహా మరో 5 మంది ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ట్రావెల్ చేస్తున్నారు. సిచ్యువేషన్ అన్కంట్రోల్ కావడం వల్ల ఒక పెద్ద భవనాన్ని, ఒక షాప్ ని ఢీకొని ఈ ప్రమాదంలో దాదాపుగా 10 మంది చనిపోయారు అండ్ చుట్టుపక్కల ఉన్న 17 మంది దాకా గాయపడ్డారు. 2024 డిసెంబర్ 23వ తేదీన ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల సడన్ గా కిందికి దూసుకొచ్చింది. అందులో ఉన్న 50 సంవత్సరాల పైలట్ చనిపోయాడు. 2024 డిసెంబర్ 25వ తేదీన అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన J2-8243 విమానం బాకు నుండి గ్రోజ్నీకి వెళుతుండగా ఈ అపియన్ సముద్రం మీదుగా 2 రౌండ్లు వేసిన తరువాత కజకిస్తాన్లోని అకౌ సమీపంలో క్రాష్ ల్యాండ్ అయ్యి అందులో ఉన్న 67 మందిలో 38 మంది చనిపోయారు. అండ్ ఆ రోజు ఈ ప్రమాదం జరిగేది కాదట. రష్యా యుద్ధాల కారణంగా రూట్ వే సరిగా లేకపోవడంతో ఈ విమానాన్ని గ్రోజ్నీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాలని పైలట్లు అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ విమానంలో సడన్ గా టెక్నికల్ ఇష్యూస్ మొదలయ్యాయి. దాన్ని సరిచేసే సమయంలోనే ఈ విమానం చాలా రౌండ్లు వేసింది. పరిస్థితి చేదాటక ముందే ల్యాండ్ చేయాలని అనుకున్నారు పైలట్లు. తీరా ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి విమానం కుప్పకూలిపోయింది. చూస్తూ ఉండగానే 38 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కళ్ళు మూసి తెరిచే లోపల ఈ ఘోరం జరిగిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 2024 డిసెంబర్ 29న జరిగిన థాయిలాండ్ ఫ్లైట్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ గురించి మీకు వీడియో మొదట్లోనే చెప్పేశాను, మరలా చెప్పాలంటే మీకే బోర్ కొడుతుంది. సో గైస్, 2024లో జరిగిన ఇన్ని విమాన ప్రమాదాల గురించి మీరేమనుకుంటున్నారో పర్సనల్ గా మీరు కామెంట్ చేయండి. ఇలా కనుక కంటిన్యూగా జరిగితే ఫ్యూచర్ లో విమానం ఎక్కాలనే ఆలోచనే ప్రజలు మర్చిపోతారు అండ్ నాకు తెలిసి ఉన్న ఎయిర్లైన్స్ అని మూసుకోవాల్సిందే. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న ఎగ్జామ్ అనుకోండి. జనరల్ గా ఏ వెహికల్ లో మనం ప్రయాణిస్తే మనం సేఫ్ సైడ్ గా గమ్యం చేరుకోగలం? బైక్, కార్, బస్, ట్రైన్, ఏరోప్లేన్? మీ ఆన్సర్ని కామెంట్లో రాయండి. మీలో ఫ్లైట్ జర్నీ ఎంతమంది ఇష్టమో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు సెలవు. బాబాయ్, నెక్స్ట్ వీడియో మంచిది.